నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే వర్షనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, వర్షనింగ్ మనం ఎందుకు యూజ్ చేస్తూ ఉంటామంటే యాక్చువల్‌గా డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ ఫైల్స్‌ని మనం స్టోర్ చేయడానికి మనం వర్షనింగ్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. లెట్స్ సే ఇప్పుడు ఒక బకెట్‌ని నేను క్రియేట్ చేద్దాం. డిఫరెంట్ వెర్షన్స్ అంటున్నాను యాక్చువల్‌గా నేనిక్కడ. జనరల్ పర్పస్ బకెట్స్‌లో ఒక బకెట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎ బకెట్ అని చెప్పేసి జనరల్ పర్పస్ ఇచ్చేసి బకెట్ నేమ్ భాను డాట్ నో వెర్షన్ అంటాం. ఇక్కడ వెర్షన్ లేకపోతే ఎట్లుంటదో చూపించేస్తాను మీకు. సో, కిందకొచ్చేసి క్రియేట్ ఎ బకెట్ కొట్టేద్దాం. సో, ఇప్పుడు ఈ బకెట్ క్రియేట్ అయిపోయింది. భాను డాట్ నో వెర్షన్ అని. ఇందులోకి మనం ఆబ్జెక్ట్స్‌ని అయితే అప్‌లోడ్ చేద్దాం. సో, ఒక గ్రోసరీ లిస్ట్ అని టీఎక్స్టీ ఫైల్ ఉంది నాకు. ఈ ఆబ్జెక్ట్‌ని నేను ఇక్కడికి అప్‌లోడ్ చేస్తున్నాను. నో వెర్షన్‌లోకి. ఓకే. సో, అప్‌లోడ్ అయిపోయింది. ఐ క్లిక్ ఆన్ అప్‌లోడ్. యాహ్! ఇట్ ఈస్ సక్సీడెడ్. యాక్చువల్‌గా ప్రతి ఆబ్జెక్ట్‌కి గూడా ఒక లింక్ ఒస్తది అని చెప్పాను గదా! ఇన్ ఆర్డర్ టు షేర్ థట్ పర్టిక్యులర్ ఫైల్ వరల్డ్ వైడ్ కూడా మనకి ప్రతి ఆబ్జెక్ట్‌కి కూడా ఒక హెచ్‌టిటిపిఎస్ లింక్ అయితే వస్తుంది. అది ఎక్కడొస్తుందంటే యాక్చువల్‌గా ఇఫ్ యూ క్లిక్ ఆన్ గ్రోసరీ లిస్ట్ డాట్ టీఎక్స్టీ ఆబ్జెక్ట్ ఇక్కడ మీరు జూసినట్లయితే ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఉందన్నమాట. సో, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ మీరు ఈ ఆబ్జెక్ట్‌ని యాక్సెస్ చేయొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ ఈ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇది మనం పబ్లిక్ యాక్సెస్‌ని అంతా కూడా బ్లాక్ చేస్తున్నాము. అది నేను మళ్ళీ చెప్తాను. పబ్లిక్ యాక్సెస్ ఎట్లా అన్‌బ్లాక్ చేస్తాము, పబ్లిక్‌కి ఎట్లా యాక్సెస్ ఇస్తాము అని కూడా. ఇప్పుడు మీరు చూడండి, ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి లింక్ అయితే వర్క్ అవ్వట్లేదు. యాక్సెస్ డినైడ్ అని. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది మనకి యాక్చువల్‌గా. ఇఫ్ ఐ కమ్ బ్యాక్ అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఓపెన్ హియర్ ఇక్కడ మనకు ఓపెన్ ఉంది గదా! సో, ఈ ఓపెన్ క్లిక్ చేశాననుకోండి లింక్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి. సేమ్ అదే ఉంటుంది. యూఆర్ఎల్ మాత్రం ఇక్కడ మీకు ఏదైతే ఉందో గ్రాసరీ ప్లస్ లిస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఉంది గదా! సో, అక్కడి వరకు అట్లే ఉంటుంది. గ్రాసరీ ఇది క్రోమ్ అట్లా తీసుకుంటుంది ప్లస్‌కి డాట్ లిస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఉంది. దీని తర్వాత మీకొక అల్గారిథమ్ అమెజాన్ అల్గారిథమ్ చూడొచ్చనమాట. ఇదంతా ఏంటి అంటే ఒక సైన్డ్ యూఆర్ఎల్ అని అనమాట. ఇక్కడ మీరు చూడండి సైన్డ్ పేలోడ్ అని ఉంటుంది యూఆర్ఎల్. అంటే మీ మీరు ఏ అకౌంట్‌తో అయితే లాగిన్ అయ్యారో ఆ అకౌంట్ క్రెడెన్షియల్స్‌ని ఒక సైన్డ్ ఫార్మాట్‌లో యూఆర్ఎల్‌కి అసైన్ చేస్తుందనమాట. అట్లా ఇది లాగిన్ అయితే అవుతుంది. ఈ ఓపెన్ పైన క్లిక్ చేస్తే ఒక సైన్డ్ యూఆర్ఎల్ వస్తుంది. దాంతో మనం లాగిన్ అవ్వచ్చు. బట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అయితే మీరు ఎప్పుడైతే మీ బకెట్‌ని అండ్ ఆబ్జెక్ట్‌ని పబ్లిక్ చేస్తారో అప్పుడు ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ యాక్సెస్ అవుతుంది. యాస్ ఆఫ్ నౌ మనం ఇంతవరకు బ్లాక్ చేసేస్తున్నాం పబ్లిక్ యాక్సెస్. సో, అందుకు మనకి ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఓకే. ఇక్కడ మీరు గ్రోసరీ లిస్ట్ చూసుకున్నట్లయితే నేను యాక్చువల్‌గా ఒక సింపుల్ గ్రోసరీ లిస్ట్ క్రియేట్ చేశాను. లైక్ ఒక 100 పర్సన్స్‌కి నేను ఒక క్యాటరింగ్ చేయాలని అనుకుంటున్నాననుకోండి. నాకేమేమి ఐటెమ్స్ అవసరం ఉందో నేను ఇక్కడ లిస్ట్ రాసాననమాట. రైస్ ఒక 15 కేజీస్ కావాలి. తూర్ దాల్ ఒక 12 కేజీస్ కావాలి. తూర్ దాల్ అంటే కందిపప్పు అనమాట. పప్పు చేసుకోవడానికి. సో, 12 కేజీస్ అవసరం లేదు. ఒక 8 కేజీస్ సరిపోతుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంకొక అడిషనల్ 4 కేజీస్ ఇక్కడ రసం చేసుకోవడానికనమాట. అండ్ టమోటాలో 5 కేజీస్, 2 కేజీస్ అగైన్ పప్పుకి అండ్ 3 కేజీస్ రసంకి. కర్డ్ ఒక 15 లీటర్స్, వెర్మిసెలి ఒక 5 కేజీస్, స్వీట్ పాయసంకి, మిల్క్ ఒక 20 లీటర్స్, ఆయిల్ ఒక 2 కేజీస్ అని చెప్పి ఒక గ్రోసరీ లిస్ట్ రాసాను. ఇది 100 పీపుల్‌కి మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో, ఇక్కడ గ్రోసరీ లిస్ట్ అయితే నేను అప్‌లోడ్ చేశాను. సో, ఇప్పుడు వర్షనింగ్ మనం ఎనేబుల్ చేయలేదు. వాట్ ఇఫ్ వి అప్‌లోడ్ ద సేమ్ ఆబ్జెక్ట్ అగైన్. ఓకేనా? ఇక్కడ నేను చేంజ్ చేద్దాం. ఈ గ్రోసరీ లిస్ట్‌లో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే గ్రామ్ ఫ్లోర్‌ని యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. బజ్జీలేసుకోవడానికి. సో, ఇక్కడ నేను ఒక 5 కేజీస్ అంటాను. ఆయిల్ ఇంకొంచెం అడిషనల్ కావాల్సొస్తది కాబట్టి ఇది కూడా ఒక 5 కేజీస్ అంటాను. ఓకే. దీన్ని సేవ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అప్‌లోడ్ చేద్దాం. నో వెర్షన్ లేదు గదా! మనకి. సో, సేమ్ నేమ్‌తోనే మనం అప్‌లోడ్ చేస్తున్నాం కాబట్టి, అప్‌లోడ్ చేస్తే ఏమవుతుందంటే, మీ ఫైల్ అనేది ఓవర్‌రైడ్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇఫ్ ఐ క్లోజ్ థిస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆబ్జెక్ట్ అనేది ఒకటే ఉంది. సో, ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని నేను ఓపెన్ చేశానంటే, నా రీసెంట్ వెర్షన్ వచ్చింది చూడండి. గ్రామ్ ఫ్లోర్ మనం యాడ్ చేసాం గదా! శనగపిండి. సో, అది వచ్చిందనమాట ఇక్కడ. సో, మల్టిపుల్ వెర్షన్స్ ఇప్పుడు నేను నా ప్రీవియస్ వెర్షన్ గావాలి. నేనిప్పుడు కొత్తగా అడిషనల్ చేసినవి నాకొద్దు. ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై ప్రీవియస్ వెర్షన్ అంటే వెర్షన్ ఎనేబుల్ చేసుకోలేకపోతే మనమైతే బ్యాక్ ఎళ్ళిపోలేము. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెర్షనింగ్ ఎనేబుల్ చేస్తూ ఉంటాం. సో, వెర్షనింగ్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు అడ్వాంటేజెస్ యాక్చువల్‌గా ప్రీవియస్ వెర్షన్స్‌ని లేదా డిఫరెంట్ వెర్షన్స్‌ని మనం సేవ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే మనం వెర్షనింగ్ యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇంకొక అడిషనల్ ఆప్షన్ కూడా ఉంటుందనమాట. ఆ అడిషనల్ యూసేజ్ ఏంటి అంటే టు ప్రివెంట్ యాక్సిడెంటల్ డిలీషన్. మీరు యాక్సిడెంటల్‌గా ఏదన్నా ఆబ్జెక్ట్‌ని డిలీట్ చేశారు అని అనుకుంటే, అట్లా డిలీట్ అయిన వాటిని మనం రీస్టోర్ చేయొచ్చనమాట. వెర్షనింగ్ మనం ఎనేబుల్ చేసినట్లయితే. ఓకే.
So these are the two main advantages of versioning: to maintain different versions of the file, and to prevent the accidental deletion of the files, we can enable versioning. Okay, so ఇప్పుడు మనం ఒక కొత్త బకెట్ అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎ బకెట్, జనరల్ పర్పస్ బకెట్, అండ్ బాను డాట్ వర్షనింగ్ అంటున్నాను. వర్షన్ అనేది కిందకి వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, పబ్లిక్ యాక్సెస్ అయితే నేను కంప్లీట్‌గా ఇక్కడ బ్లాక్ చేసేస్తున్నాను అనమాట. ఐ క్లిక్ ఆన్ క్రియేట్ ఎ బకెట్. ఓకే, బకెట్ అయితే క్రియేట్ అయిపోయింది. బాను డాట్ వర్షన్, ఈ బకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ గ్రాసరీ డాట్ లిస్ట్ ని అప్లోడ్ చేద్దాం. ఇంతకుముందు ఈ ఫైల్ ఎట్లా ఉండే, గ్రామ్ ఫ్లోర్ లేకుండా ఉండే, అండ్ ఆయిల్ వచ్చి ఒక 2 కేజీస్ ఉంటుండే కదా. సో లెట్ us గో విత్ ద సేమ్ ఫార్మాట్. సో గ్రాసరీ లిస్ట్ ని నేను ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను. అప్లోడ్, ఐ క్లిక్ ఆన్ అప్లోడ్. అప్లోడ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వర్షనింగ్ ని మనం ఎనేబుల్ చేద్దాం. ఓకే, సో ఇఫ్ యూ కమ్ టు ద ప్రాపర్టీస్, మనకి ఇక్కడ బకెట్ వర్షనింగ్ అనేది ఉంది. ఓకేనా, సో బకెట్ వర్షనింగ్ డిసేబుల్డ్ ఉంది కాబట్టి వీ కెన్ క్లిక్ ఆన్ ఎడిట్, అండ్ ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. మనం ఎనేబుల్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ కొట్టేయాలి. ఓకే, సో బకెట్ వర్షనింగ్ ఇప్పుడు మనకైతే ఎనేబుల్డ్ ఉంది. కొత్తగా ఏదన్నా మనం సేమ్ ఆబ్జెక్ట్ నేమ్ తో అప్లోడ్ చేసినా కూడా డిఫరెంట్ వర్షన్స్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్స్కి వచ్చేసి అగైన్ లిస్ట్ ని మాడిఫై చేసి అప్లోడ్ చేద్దాం. గ్రాసరీ లిస్ట్ ని ఓపెన్ చేసేసి ఆయిల్ ఒక 5 కేజీస్ అండ్ గ్రామ్ ఫ్లోర్ ఒక 5 కేజీస్ కావాలి అని చెప్పేస్తున్నాను. ఇది సేవ్ చేసేసి దీన్ని తిరిగి మళ్ళీ అప్లోడ్ చేద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్, క్లిక్ ఆన్ అప్లోడ్. సో అప్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను అనుకోండి, బ్యాక్‌కి ఇది క్లోజ్ చేసేసి మీరు ఇక్కడ ఒక వర్షన్ చూడొచ్చు. ఇది కరెంట్ వర్షన్ అన్నమాట. అంటే ప్రెజెంట్ ఇదే వర్షన్, లేటెస్ట్ వర్షన్ అని చెప్పి. దీని ప్రీవియస్ వర్షన్ మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ షో వర్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో యూ జస్ట్ హావ్ టు ఎనేబుల్ దాట్. సో ఇక్కడ మీరు చూడండి, ఇది కరెంట్ వర్షన్, ఇది ప్రీవియస్ వర్షన్. ఈ ప్రీవియస్ వర్షన్‌కి మీరు వర్షన్ ఐడి చూసినట్లయితే నల్ అని ఉంటుంది. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం వర్షనింగ్ ఎనేబుల్ చేయలేదు. సో నల్ అని ఉంటే ఏంటి అంటే వర్షన్ ఏం లేదు అని అనమాట దానికి. సో దీనిపైన కూడా క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నల్ అని ఉంటే ఏంటి అంటే వర్షన్ లేకపోతే వర్షన్ ఐడి ఏమని ఉంటుంది? 0 ఉంటుందా? నల్ ఉంటుందా? ఎనీ ఐడెంటిఫైయర్ ఉంటుందా? అంటే ఇట్ విల్ బి నల్ అని అనమాట. సో అందుకే నేను ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ నల్ చూపించడానికి మీకు ఏం చేస్తున్నానంటే వర్షనింగ్‌ని నేను ఎనేబుల్ చేశాను. తర్వాత ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్స్‌ని అప్లోడ్ చేస్తానో ఒకదానికి ఒక రాండమ్ వర్షన్ ఐడి అయితే అసైన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని యాక్సెస్ చేశానని అనుకోండి, పాత వర్షన్‌ని ఇది క్లిక్ చేసి ఓపెన్ కొడితే సైన్డ్ యూఆర్ఎల్‌తో వస్తుంది కాబట్టి యాక్సెస్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి పాత లిస్ట్ ఉంది. అదే నేను కరెంట్ వర్షన్‌ని ఓపెన్ చేశాననుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టేస్తే నాకు కొత్త లిస్ట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు నాకు పాతది కావాలంటే నేను పాతది యూజ్ చేసుకోవచ్చు. కొత్తది కావాలంటే కొత్తది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫస్ట్ అడ్వాంటేజ్ వర్షనింగ్‌కి. సరే, ఇప్పుడు మరి సెకండ్ అడ్వాంటేజ్ యాక్సిడెంటల్ డిలీషన్‌ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పాను కదా. అది ఎట్లా చేయొచ్చు అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం యాక్చువల్‌గా డిలీషన్ అనేది మీరు షో వర్షన్స్ ఎనేబుల్ చేసి డిలీట్ కొట్టారని అనుకోండి, అది డిలీట్ అయిపోతుంది. అట్లా లేకుండా షో వర్షన్స్‌ని మీరు ఇక్కడ డిసేబుల్ చేసి ఇక్కడ డిలీట్ చేశారని అనుకోండి, దాన్ని మీరు అది డిలీట్ అయినా గూడా మళ్ళీ తిరిగి తీసుకొని రావచ్చు అననమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వర్షన్స్‌ని మీరు ఎనేబుల్ చేసి డిలీట్ చేయకూడదండి. వర్షన్స్‌ని ఎనేబుల్ చేసి డిలీట్ చేస్తే అది నిజంగానే డిలీట్ అయిపోతుంది. అట్లా కాకుండా మీరు యాక్సిడెంటల్ డిలీషన్ అంటే ఏంటి అంటే వర్షన్స్ లేకుండాననమాట. సో వితౌట్ వర్షన్స్ ఇఫ్ యూ ఆర్ డిలీటింగ్ దిస్, మనం దాన్ని యాక్సిడెంటల్‌గా డిలీట్ చేసా గూడా తిరిగి తీసుకొని రావచ్చు. బట్ దానికంటే ముందు ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ నేను షో వర్షన్స్ అని కొడుతున్నాను. ఇక్కడ మనకి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? 2 వర్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఇది కరెంట్ వర్షన్, ఇది నాన్ కరెంట్ వర్షన్. నాన్ కరెంట్ అంటే ప్రీవియస్ వర్షన్ అనమాట. సో యాస్ పర్ ద ఏడబ్ల్యూఎస్ టర్మినాలజీ ప్రెజెంట్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే కరెంట్ వర్షన్ అంటాం. పాత వాటిని అన్నిటిని కూడా నాన్ కరెంట్ వర్షన్స్ అంటాం. సో ఇప్పుడు నేను షో వర్షన్స్ కొట్టి దీన్ని డిలీట్ చేసినాను అనుకోండి, కరెంట్ వర్షన్‌ని, ఇది నిజంగా డిలీట్ అయిపోతదని అంటున్నాను గదా. ఎందుకంటే వర్షన్స్ ఎనేబుల్ చేసి మరీ డిలీట్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే అవర్ నాన్ కరెంట్ వర్షన్ విల్ బికమ్ అవర్ కరెంట్ వర్షన్. ఎందుకంటే మీరు కరెంట్ వర్షన్‌ని డిలీట్ చేసేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? మీ నాన్ కరెంట్ వర్షన్ ఏమవుతుంది అంటే కరెంట్ వర్షన్ అవుతుంది అని అంటున్నాను. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. దీని తర్వాత డిలీట్ చేస్తే వితౌట్ వర్షన్స్ ఎట్లా వర్క్ అవుతదో నేను కాన్సెప్ట్ అనేది చెప్తాను. ఓకే, ఇంతవరకు అయితే క్లియరా? సో షో వర్షన్స్ కొట్టేసి డిలీట్ కొడితే నిజంగానే ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. అట్లా మీరు కరెంట్ వర్షన్‌ని డిలీట్ చేస్తే ఏమవుతుంది అంటే యువర్ నాన్ కరెంట్ వర్షన్ ఏదైతే ఉందో అది ఇట్ విల్ బికమ్ ద కరెంట్ వర్షన్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం డిలీట్ చేద్దాం ఇక్కడ. షో వర్షన్స్ తీసేసి
దీన్ని క్లిక్ చేసేసి నేనిక్కడ డిలీట్ అంటాను. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించగలిగేది ఏది అంటే, ఇక్కడ డిలీట్ అని మాత్రమే చూపిస్తుంది చూడండి. నేను వెర్షన్స్ లేకోకుండా డిలీట్ పైన క్లిక్ చేస్తే ఇట్ ఈస్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ డిలీట్ అన్నమాట. అట్లా లేకుండా నేనిక్కడ వెర్షన్స్‌ని ఎనేబుల్ చేసి ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడితే ఏం చూపిస్తదో చూద్దాం. సో, ఇక్కడ డిలీట్ ఇక్కడ ఉంది గదా! సో, డిలీట్ కొడితే ఇక్కడ చూడండి పర్మనెంట్‌లీ డిలీట్ అని అంటుంది ఇక్కడ యాక్చువల్‌గా. సో, పర్మనెంట్‌లీ డిలీట్ అని ఎక్కడన్నా వచ్చిందంటే అది నిజంగా పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుంది అని. డిలీట్ అని మాత్రమే వచ్చిందనంటే ఎస్‌టీలో వర్షనింగ్ అనేది ఎనేబుల్ ఉంది. దాన్ని తిరిగి మళ్ళీ మీరు రీస్టోర్ చేయొచ్చు అని దీని అర్థం అనన్నమాట. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే పర్మనెంట్‌లీ డిలీట్ అంటే పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది మనం వెర్షన్స్‌ని ఎనేబుల్ చేసి డిలీట్ చేస్తున్నాం. అట్లా లేకుండా ఇక్కడ నేను వెర్షన్స్‌ని ఇక్కడ ఆఫ్ చేసేసి కరెంట్ వెర్షన్‌ని డిలీట్ చేయడానికి ట్రై చేసినాననుకోండి. ఓన్లీ డిలీట్ అని మాత్రమే అడుగుతుంది. ఇక్కడ చూడండి ఓన్లీ డిలీట్ అడుగుతుంది కదా! సో, నేనిక్కడ డిలీట్ అని నిరభ్యంతరంగా ఇచ్చేయొచ్చు. సో, డిలీట్ అని ఇచ్చేసి ఇక్కడ డిలీట్ ఆబ్జెక్ట్స్ కొట్టేద్దాం. డిలీట్ ఆబ్జెక్ట్స్ డన్. డిలీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఏది లేదు. ఓకే. సో, ఆబ్జెక్ట్స్ అనేది మనకేం లేదు. మనం డిలీట్ చేసాం గదా! ఇప్పుడు మనం ఎట్లా దాన్ని తిరిగి తీసుకొని రావాలి అంటే, షో వెర్షన్స్ అని ఉంటుంది కదా! ఇక్కడ షో వెర్షన్స్ పైన క్లిక్ చేయండి మీరు. సో, ఇక్కడ షో వెర్షన్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చూడండి ఇంతకుముందు మనకి 2 వెర్షన్స్ ఉండేది. ఒకటి కరెంట్ వెర్షన్, ఇంకొకటి నాన్ కరెంట్ వెర్షన్. అవి 2 ఏమైపోయాయంటే ఇప్పుడు నాన్ కరెంట్ వెర్షన్స్ అయిపోయాయి. ఇది వెర్షన్ ఐడీ చూసాం గదా! ఇది గ్రామ్ ఫ్లోర్ ఉన్నదనమాట. ఇది నల్ ఉంది గదా! ఇది పాతదనమాట. ఇంతకుముందు నాన్ కరెంట్ ఉన్నది ఇది. ఇంతకుముందు కరెంట్ ఉన్నది ఇది. ఇది కూడా నాన్ కరెంట్ అయిపోయింది ఇప్పుడు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక కొత్త వెర్షన్ యాడ్ అవుతుందన్నమాట మనకి. ఆ కొత్త వెర్షన్ టైప్ మీరు ఇక్కడ చూసినట్లయితే డిలీట్ మార్కర్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏం ఏం జరుగుతుంటదంటే ఒక పాయింటర్ లాగా స్టోర్ అవుతూ ఉంటది. డిలీట్ మార్కర్ అని ఒక పాయింటర్ లాగా మన గ్రోసరీ లిస్ట్ డాట్ టీఎక్స్‌టీకి ఒక న్యూ వెర్షన్ అనేది యాడ్ అయిపోయి మీ కరెంట్ వెర్షన్ అండ్ నాన్ కరెంట్ వెర్షన్ అవన్నీ ఏమవుతాయంటే మీ నాన్ కరెంట్ వెర్షన్స్ అయిపోతున్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ఇది షో వెర్షన్స్ ఎనేబుల్ చేస్తే కనిపిస్తుంది. బట్ ఇట్లా లేకుండా నేను షో వెర్షన్స్ తీసేసా గూడా మీకు కనపడాలి అంటే మీరేం జేయాలి? ఈ డిలీట్ మార్కర్‌ని డిలీట్ చేయాలి. నేను ఇంతకు ముందు ఏం చెప్పాను? మీ కరెంట్ వెర్షన్‌ని మీరు ఎప్పుడైతే డిలీట్ చేస్తారో, మీ నాన్ కరెంట్ వెర్షన్స్ అన్నీ కూడా కరెంట్ వెర్షన్స్ అయిపోతాయి అని చెప్పాను గదా! సో, ఇక్కడ నాన్ కరెంట్ వెర్షన్స్ ఏంటి? ఇది నా నాన్ కరెంటే, ఇది నా నాన్ కరెంటే. ఇది లేటెస్ట్ నాన్ కరెంట్ అని అన్నమాట. సో, ఇప్పుడు నేను ఇది నా కరెంట్ వెర్షన్ కావాలి అని అనుకున్నాననుకోండి, దీని పైన ఉన్నది డిలీట్ చేయాలి. సో, ఈ డిలీట్ మార్కర్‌ని నేను ఇప్పుడు పర్మనెంట్‌గా డిలీట్ చేస్తే, ఈ నాన్ కరెంట్ వెర్షన్ ఏదైతే ఉందో ఇది కరెంట్ వెర్షన్ అయిపోతుంది. సో, ఓకే. ఇక్కడ నేను ఇక్కడ డిలీట్ కొట్టేసాననుకోండి. డిలీట్ మార్కర్‌ని డిలీట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మీరు టైప్ చూడొచ్చు డిలీట్ మార్కర్‌ని అండ్ ఇక్కడ అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ పర్మనెంట్‌లీ డిలీట్. సో, ఇక్కడ నేను పర్మనెంట్‌లీ డిలీట్ అని ఇచ్చేస్తాను. అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ డిలీట్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో, ఆ డిలీట్ మార్కర్‌నయితే నేను డిలీట్ చేశాను కాబట్టి ఇక్కడ షో వెర్షన్స్ లేకపోయా కూడా ఇప్పుడు మీకు మీకు చూడండి గ్రోసరీ లిస్ట్ డాట్ టీఎక్స్టీ అనేది చూపిస్తుంది. యాస్ యువర్ నాన్ కరెంట్ వెర్షన్ బికేమ్ ఏ కరెంట్ వెర్షన్. ఓకే. సో, ఇది వెర్షనింగ్ గురించి ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ?